వెల్కమ్ టు ఆనంద్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్. మనం ఆర్టికల్స్ చెప్పుకుంటున్నాము. ఆర్టికల్స్ మీద ఇది 4th క్లాస్. దిస్ ఈజ్ ద 4th క్లాస్ ఆన్ ఆర్టికల్స్. ఇప్పుడు సెలక్షన్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే ఇండిపెండెంట్ ఆర్టికల్స్ ఏ యాన్లు ఉన్నాయి కదా, ఈ ఏ యాన్ని ఏని ఎప్పుడు ఉపయోగించాలి, ఏని ఎక్కడ ఉపయోగించాలి, యాన్ని ఎక్కడ ఉపయోగించాలి అని చెప్పుకుంటున్నాము. ఏని ఒక నౌన్ ఏదైనా లేదా ఒక మాట ఏదైనా అచ్చక్షరంతో ప్రారంభమై ఓవెల్తో ప్రారంభమై అది హల్లు శబ్దాన్ని ఇచ్చేటప్పుడు దాని ముందు ఏని ఉపయోగిస్తాం. ఏ ఈజ్ యూజ్ బిఫోర్ ఏ సింగులర్ కామన్ నౌన్ బిగినింగ్ విత్ ఏ ఓవెల్ which has a consonant sound. A is used before a singular common noun beginning with a vowel which has consonant sound. అంటే యూనియన్, UNION, యూనియన్ అనే మాట ఉంది. ఇది ఒక నౌన్. ఇది దేంతో స్టార్ట్ అయింది? యూతో స్టార్ట్ అయింది. యు అంటే వొవెల్. యు అనేది ఏంటి? వొవెల్. కానీ ఇది ప్రొనౌన్సియేషన్ ఎలా, దీని యొక్క ఉచ్చారణ యు. ఇక్కడ తెలుగు అక్షరాలు చూడండి, యు, యా అంటే హల్లు శబ్దం. యు అనేది ఏమో వొవెల్తో స్టార్ట్ అయింది ఈ వర్డ్ అనేది. కానీ ఇట్ గివ్స్ అస్ కాన్సోనెంట్ సౌండ్, హల్లు ధ్వనిని ఇస్తుంది. కాబట్టి దీని ముందు మనం ఏ ఆర్టికల్ రాస్తాం? ఏని రాస్తాం. ఏ యూనియన్. అలాగే యూనివర్సిటీ, UNIVERSITY, యూనివర్సిటీ. ఇది కూడా అలాగే. ఇవన్నీ తెలుగులో అచ్చులు. మొత్తం ఎన్ని? 4, 6, 8, 10, 12, 16, 18 కదా. ఇంగ్లీష్లో ఓవెల్స్ ఎన్ని? 5. తెలుగులో ఓవెల్స్ ఎన్ని? 18. అంటే ఈ 18 చేసే పనులన్నింటిని కూడా ఇంగ్లీష్ని ఆ 5 అక్షరాలే పనిచేస్తాయి. అంటే ఇక్కడ మనం ఆర్టికల్స్ అనేవి బండ గుర్తులు ఏంటంటే తెలుగు అచ్చులు వీటి ప్రకారము ఈ సౌండ్ కానీ కనిపిస్తే యాన్ రాయటం. యాన్ ఇవి తెలుగు కాన్సోనెంట్స్. ఇవి కానీ కనిపించిన ఈ సౌండ్ కానీ వస్తే ఏం రాయాలి? ఆర్టికల్ ఏ రాయాలి. ఆర్టికల్స్లో మనం ప్రొనౌన్సియేషన్కే ప్రాముఖ్యత, ఉచ్చారణకే ప్రాముఖ్యత. కాబట్టి ఇక్కడ యు అనేది ఓవెల్, కానీ ఇచ్చే ప్రొనౌన్సియేషన్ అంటే ఉచ్చారణ సౌండ్ ఎలా ఉంటుంది? హల్లు సౌండ్ అంటే కాన్సోనెంట్ సౌండ్. కాబట్టి ఏ యూనివర్సిటీ, ఇక్కడ యూ ఉన్న యూని ఇక్కడ కూడా యూనివర్సిటీ. ఏ యూనివర్సిటీ ఒక విశ్వవిద్యాలయము అలా. అలాగే యూనిఫామ్, ఏ యూనిఫామ్, ఏ యూనికార్న్. అలాగే ఏ యూనియన్ లీడర్, ఏ యూనిఫామ్. ఇవన్నీ కూడా ఓవెల్తో స్టార్ట్ అయినప్పుడు కూడా, యు అనే ఓవెల్తో స్టార్ట్ అయినప్పుడు కూడా యు అనే హల్లు శబ్దాన్ని ఇస్తున్నాయి కాబట్టి వీటి ముందు ఏ ఆర్టికల్ని రాస్తాం. అలాగే యాక్చువల్గా యు అంటే ఇది ఏ సౌండ్ని ఇవ్వాలి? ఊ అనే సౌండ్ని కానీ లేదంటే ఆ అనే సౌండ్ని కానీ ఇవ్వాలి. యు అనేది ఊ అంటే ఉషా, యు. ఇక్కడ ఏ సౌండ్? ఉషా ఫ్యాన్ అంటే ఉషా ఫ్యాన్లో ఊ అనే సౌండ్ వస్తుంది కదా, అలా పలికినప్పుడు దాని ముందు యాన్ రాస్తాం. అలాగే అంపైర్, UMPIRE, అంపైర్ అన్నప్పుడు యు ఏంటి?
ఓవెల్తో అంపైర్ అనేది ఓవెల్తో స్టార్ట్ అయింది, ఓవెల్ సౌండ్ ఇస్తుంది, అప్పుడు దీని ముందు యాన్ రాస్తాం. ఇలా యు అనేది ఊ కానీ ఆ కానీ పలిగితే వాటి ముందు యాన్ రాస్తాం. యు అనేది యూగా పలిగితే ఏ రాస్తాం. అలాగే వన్, వన్, ఇది ఓ అనేది ఓవెల్. సౌండ్ ఎలా ఉంటుంది? వా, డబ్ల్యూ సౌండ్, వా, వన్, వన్. ఓవెల్తో ఓ అనే ఓవెల్తో స్టార్ట్ అయింది, వా అనే హల్లు ధ్వనిని ఇస్తుంది. వా, వా అంటే హల్లులు కదా, హల్లు ధ్వని ఇస్తుంది. కాబట్టి దీని ముందు ఏ ఆర్టికల్ రాయాలి? A1, A1గా ఉంది అంటుంటాం. A1. ఓని, ఇది ఓ కదా, ఓని ఓగా కానీ పలిగితే, ఓని ఓగా పలకటం అంటే ఓవెల్ని ఓవెల్ సౌండ్గానే పలకటం. ఓని ఓగా పలిగితే అప్పుడు దాని ముందు యాన్ రాస్తాం. అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఓ అనేది ఓగానే పలిగితే దాని ముందు యాన్ రాస్తాం. ఓ అనేది వాగా పలిగితే దాని ముందు ఏ రాస్తాం. A1. అలాగే 1 రూపీ, 1 రూపీ కాయిన్, 1 రూపీ కాయిన్ అంటే ఏ 1 రూపీ కాయిన్, ఏ 1 రూపీ కాయిన్, రూపాయి బిళ్ళ. 1 రూపాయి బిళ్ళ అని చెప్పాల్సిన లేదు మనం తెలుగులో చెప్పేటప్పుడు. రూపాయి బిళ్ళ అంటే సరిపోతుంది. కానీ ఇంగ్లీష్లో మాత్రం విడిగా ఉన్నప్పుడు 1 రూపీ కాయిన్ అనొచ్చు, ఏ 1 రూపీ కాయిన్ అంటాం. కానీ వాక్యాల్లో చెప్పేటి మాత్రం ఏ అనేది మస్ట్ అండ్ షుడ్గా వాడాలి. ఎందుకంటే ఐ హ్యావ్ 1 రూపీ కాయిన్ అనేది ఇలా చెప్పొచ్చా? ఇలా చెప్తే తప్పు. ఎందుకంటే ఇది వాక్యంలో 1 రూపీ కాయిన్ ఉపయోగించాం, యూజ్ చేశాం. ఏం రాయాలి? ఐ హ్యావ్ ఏ 1 రూపీ కాయిన్, ఇలా చెప్పాలి. ఏ అనేది మస్ట్ అండ్ షుడ్గా వాక్యాల్లో ఉపయోగించాలి. విడిగా ఉన్నప్పుడు 1 రూపీ కాయిన్ అనొచ్చు, ఏ 1 రూపీ కాయిన్ అనొచ్చు. కానీ సెంటెన్స్లో ఉపయోగించడం మాత్రం ఆర్టికల్ అనేది మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయాలి. అలాగే వన్ ఐడ్ మ్యాన్, ఒక కన్ను గలవాడు, ఏక గవాక్షుడు, 1 ఐడ్ మ్యాన్. ఓ ఇక్కడ కూడా వా శబ్దమే. కాబట్టి ఏ 1 ఐడ్ మ్యాన్, ఏ 1 ఐడ్ మ్యాన్. వన్ వే రోడ్, ఏక మార్గం, ఏ 1 వే రోడ్, వా. an accident took place on a one-way road. An accident took place on a one-way road. అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది 1-వే రోడ్లో అని. ఏ 1-వే రోడ్. ఇలా ఏని సెలెక్ట్ చేసుకుంటాం. అంటే అది ఓవెల్తో స్టార్ట్ అయినప్పుడు కూడా కాన్సోనెంట్ సౌండ్ కనిస్తే దాని ముందు ఏని రాస్తాం. ఏ వర్డ్ బిగిన్స్ విత్ ఓవెల్ అండ్ గివ్స్ us కాన్సోనెంట్ సౌండ్. అది కాన్సోనెంట్ సౌండ్ ఇచ్చినప్పుడు దాని ముందు ఏ రాస్తాం. అలాగే యాన్ ఉపయోగించే సందర్భాలు. యాన్ ఎప్పుడు ఉపయోగిస్తారు? యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ సింగులర్ కామన్ నౌన్. యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ సింగులర్ కామన్ నౌన్ beginning with a vowel which has a vowel sound. అంటే ఒక మాట ఏదైనా అచ్చుతో ప్రారంభమై ఓవెల్తో ప్రారంభమై ఓవెల్ సౌండ్ ఇచ్చేటప్పుడు దాని ముందు యాని రాస్తాం.
ఒక మాట లేదా ఒక నౌన్ ఏదైనా ఒవెల్తో ప్రారంభమై అచ్చుతో ప్రారంభమై అచ్చు ధ్వనిని ఒవెల్ సౌండ్ని ఇచ్చేటప్పుడు దాని ముందు యాన్ రాస్తాం. ఇంక్ పాట్, చిరాపుడ్డి. ఇప్పుడు చిరా అనేది లేదనుకోండి, యూజ్ చేయట్లేదు. ఇంక్ ఐఎన్, ఐ అనేది ఏంటి? ఒవెల్. ఐ అనేది ఒవెల్. ఇచ్చే సౌండ్ ఇంక్. ఈ అని కూడా ఒవెలే. ఈ అనేది ఈ కూడా ఒవెలే. అంటే ఒవెల్తో స్టార్ట్ అయింది, ఒవెల్ సౌండ్నే ఇస్తుంది. అంటే అచ్చుతో ప్రారంభమై అచ్చు శబ్దాన్నే ఇస్తుంది. కాబట్టి దీని ముందు ఏం రాయాలి? యాన్ రాస్తాం. యాన్ ఇంక్ పాట్, యాన్ ఇంక్ పాట్, యాన్ ఇంక్ పాట్. అలాగే ఐలాండ్, ISLAND, దీవి. ఐలాండ్, ISLAND, ఐలాండ్. ఐ అని ఓవెల్తో స్టార్ట్ అయింది, ఓవెల్ సౌండ్ వేస్తుంది. దీని ముందు కూడా యాన్ ఐలాండ్ అని చెప్తాం. యాన్ ఐలాండ్, ఒక ద్వీపము, ఒక ద్వీపకల్పము అలా. అలాగే ఐడియా, యాన్ ఐడియా, యాన్ ఐడియా. ఐతో స్టార్ట్ అయింది, ఓవెల్ సౌండ్, ఓవెల్. ఐ అనేది ఓవెల్ సౌండ్, కాబట్టి యాన్ ఐడియా. అలాగే ఆరెంజ్, ORANGE, ఆరెంజ్. ఓతో స్టార్ట్ అయింది, ఓవెల్ సౌండ్. ఆరెంజ్, ఆరెంజ్. ఓ అనేది ఓవెల్ కదా, ఏ సౌండ్? ఓవెల్ సౌండే. అనేది ఓవెల్, అనేది ఓవెల్ సౌండ్, ఓవెల్. కాబట్టి యాన్ ఆరెంజ్, యాన్ ఆరెంజ్. అలాగే ఆల్మండ్ ట్రీ, ఆల్మండ్, ALMOND, ఆల్మండ్ ట్రీ, బాదం చెట్టు. ఏ అనేది ఓవెల్, ఏ ప్రొనౌన్సియేషన్ అది? ఓవెల్ ప్రొనౌన్సియేషన్. ఆల్మండ్ చెట్టు, బాదం చెట్టు. కాబట్టి యాన్ ఆల్మండ్ ట్రీ. అలాగే ORCHARD, ఆర్చార్డ్, ఫలవృక్ష తోట, పండ్లు తోట. ఆర్చార్డ్ అంటే ఆర్చార్డ్. ఓతో, ఓ అనేది ఓవెల్. ఆతో స్టార్ట్ అవుతుంది, కాబట్టి యాన్ ఆర్చార్డ్. అలాగే అవుట్ హౌస్ అన్నప్పుడు అవుట్ హౌస్, యాన్ అవుట్ హౌస్, ఇలా. అలాగే అవుల్, OWL, అవుల్, యాన్ అవుల్. అలాగే ఇంజనీర్, యాన్ ఇంజనీర్. ఈ అనేది ఓవెల్, సౌండ్ కూడా ఇంజనీర్, ఓవెల్ సౌండ్, కాబట్టి యాన్ ఇంజనీర్. అలాగే అంబ్రెల్లా, UMBRELLA, అంబ్రెల్లా. యు అనేది ఆగబలుస్తుంది, అంబ్రెల్లా, యాన్ అంబ్రెల్లా. ఇందాక యూనిఫామ్ అన్నాం. ఇక్కడ యు అనేది కాన్సనెంట్ సౌండ్, ఇక్కడ యు అనేది ఓవెల్ సౌండ్. ఇది ఓవెల్ సౌండ్ కాబట్టి ఇక్కడ యాన్ రాస్తున్నాం, ఇక్కడ కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ రాస్తున్నాం. ఏ యూనిఫామ్, యాన్ అంబ్రెల్లా, అలా. అలాగే ARMOUR, రక్షణ కవచము, యాన్ ఆర్మోర్,
యాన్ ఆర్మోర్, యాన్. ఏ అనేది ఓవెలు, ఆ ఓవెల్ సౌండ్. ఆర్మోర్ అంటే కవచము, యాన్ ఆర్మోర్. కాబట్టి దీని ముందు ఆర్టికల్ యాన్. అలాగే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీ, యాన్ ఇండియన్. ఐతో స్టార్ట్ అయింది. ఐ అనేది ఏంటి? ఓవెల్, ఓవెల్ సౌండ్. ఇండియన్, ఇండియన్ భారత సైన్యము, యాన్ ఇండియన్ ఆర్మీ. అలాగే యాన్ ఇటాలియన్ కల్చర్, ఇటాలియన్, ఇటాలియన్, ఇటాలియన్ కల్చర్, యాన్ ఇటాలియన్, యాన్ ఇటాలియన్ కల్చర్, ఇటలీ సంస్కృతి. ఇలా ఇలా కాబట్టి ఒక మాట ఓవెల్తో స్టార్ట్ అయ్యి అది ఓవెల్ సౌండ్ వేస్తుంటే దాని ముందు యాన్ రాస్తాం. ఓవెల్తో స్టార్ట్ అవ్వాలి, ఓవెల్ సౌండ్ వస్తే దాని ముందు యాన్ రాస్తాం. ఓవెల్తో స్టార్ట్ అయ్యి కాన్సోనెంట్ సౌండ్ వస్తే దాని ముందు ఏ రాస్తాం. ఇలా ఆర్టికల్స్ని చూసుకోవాలి. అలాగే ఆక్స్ అన్నాం అనుకోండి, ఆక్స్, ఓఎక్స్, ఆ. ఓ అనేది ఏంటి? ఓవెల్, ఇచ్చే శబ్దం ఓవెల్ సౌండ్. కాబట్టి యాన్ ఆక్స్, యాన్ ఆక్స్. ఇలా వీటి మీద ఏఈఐఓయు ఆ ప్రొనౌన్సియేషన్ మీద ఆ వర్డ్స్ను ఉపయోగిస్తూ ఆ లెటర్స్ను ఉపయోగించి రకరకాల వర్డ్స్ మీరు రాయొచ్చు, రకరకాల వర్డ్స్ మీరు రాయొచ్చు. అయితే ఓవెల్తో స్టార్ట్ కావాలి ఓవెల్ సౌండ్, ఓవెల్తో స్టార్ట్ కావాలి కాన్సోనెంట్ సౌండ్. అలాగే కాన్సోనెంట్తో స్టార్ట్ అవ్వాలి కాన్సోనెంట్ సౌండ్, కాన్సోనెంట్తో స్టార్ట్ అయ్యి ఓవెల్ సౌండ్ రావాలి. అలా కాబట్టి మనకి ఆర్టికల్స్లో మెయిన్గా ఏంటంటే ప్రొనౌన్సియేషనే మెయిన్, ఉచ్చారణ మెయిన్. తెలుగు అచ్చులు ఇవి. ఈ శబ్దాలుగా వస్తే, తెలుగు అచ్చు శబ్దాలుగా వస్తే యాన్ రాయటం, తెలుగు హల్లుల శబ్దాలుగా వస్తే ఏ రాయటం. పండ గుర్తు ఏ యాన్లు అనే వాటిని ఏ యాన్, ఇవి సింగులర్ కామన్ నౌన్స్ మాత్రమే ఉపయోగిస్తారు. నౌన్ అనేది సింగులర్ నంబర్లు ఉంటేనే వీటిని ఉపయోగిస్తారు. కానీ దీన్ని మాత్రం సింగులర్ నంబర్లు ఉపయోగించవచ్చు, అలాగే ఫ్లోరల్ నంబర్లు కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అవి ఇంకా యాన్ మీద ఇంకా 2-3 సందర్భాలు ఉన్నాయి. సెలెక్ట్ చేసుకోవడానికి ఎలా సెలెక్ట్ చేయాలనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.